నా జనులకి ఎన్నటికీ సిగ్గునొందరు అని. గతకాలపు పరిస్థితుల్లో నువ్వు సిగ్గును అనుభవించావేమో, అవమానాలు అనుభవించావేమో, ప్రభువుకు వ్యతిరేకంగా జీవించటం వలన తెలిసి తెలియక తప్పులు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకున్నావేమో. అయితే నువ్వు ప్రభు వైపుకి తిరిగితే, ప్రభువా నన్ను క్షమించయ్యా, నీ మాట వింటానయ్యా, నీకు లోబడతానయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా అని నువ్వు ప్రభువుకు నిన్నుగా అప్పగించుకోగలిగితే, ఆయన నీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, నిన్ను ఆయన ఎన్నటికీ ఇంకా సిగ్గునొందనివ్వడు. నిన్ను ఆయన నిలబెడతాడు. నిన్ను దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నడిపిస్తాడు. నీతో ఆయన ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు. నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదిస్తాడు, నిన్ను శపించేవారిని శపిస్తాడు. నీ పక్షంగా ఆయన ఉంటాడు, నీ పట్ల గొప్ప కార్యాలను చేస్తాడు. ఈ లోకంలో నీ జీవితం అంతటితో ఆయన తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. నిత్యరాజ్యానికి నేను నడిపిస్తాడు. ప్రభు నీతో ఉన్నప్పుడు నీ జీవితం వెలుగుతూ ఉంటుంది. నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరం